దేవుని యొక్క శక్తివంతమైన వాగ్దానములను మనము విందాము. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనము. నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనము. యెహోవా నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 15వ వచనము. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియచేతును. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనము. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనము. ఆయన నీ కార్యము నెరవేర్చును. 37వ కీర్తన 5వ వచనము. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. 121వ కీర్తన 2వ వచనము. నేను మీకు విశ్రాంతి కలుగచేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు, నీకేమీ తక్కువ కాదు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనము. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. 31వ కీర్తన 19వ వచనము. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. 146వ కీర్తన 7వ వచనము. మీ దుఃఖము సంతోషమగును. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనము. త్రోవలో నిన్ను కాపాడి రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ వచనము. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనము. నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనము. నీ కాలు చిక్కబడకుండునట్లు
ఆయన నిన్ను కాపాడును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనము. 7 బాధలు నీకు కలిగినను నీకు ఏ కీడును తగులదు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనము. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనము. ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. 54వ కీర్తన 4వ వచనము. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనము. మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము. నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీకు మేలు కలుగును. 128వ కీర్తన 2వ వచనము. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనము. మనము అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 2వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనము. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. 146వ కీర్తన 7వ వచనము. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. 97వ కీర్తన 10వ
వచనము. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనము. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. 34వ కీర్తన 10వ వచనము. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేను ఇచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనము. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనము. శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగ చేయుచున్నవి. 119వ కీర్తన 4వ వచనము. ఆయన నీకు సహాయకరమైన కేడెము. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనము. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనము. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనము. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. కీర్తనల గ్రంథం 54వ కీర్తన 19వ వచనము. మా దేవుడైన యెహోవా వంటి వారెవరును లేరు. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. 136వ కీర్తన 4వ వచనము. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును, నేనే మిమ్మును ఓదార్చువాడను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనము 12వ వచనము. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనము. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనము. నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. 4వ కీర్తన 8వ వచనం. ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనము.
నేనే నిన్ను భద్రముగా కాపాడెదను. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనము. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. 91వ కీర్తన 4వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనము. నిన్ను పగబట్టువారు అవమానభరితులగుదురు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనము. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనము. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 3వ కీర్తన 5వ వచనము. నేను మీకు క్షేమము కలుగ చేసెదను. లేవియాకాండం 26వ అధ్యాయం 6వ వచనము. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనము. నీవు నిశ్చయముగా నీ దుర్దశను మరచెదవు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనము. నేను నీ లాంఛనములతో నీ కట్టడమును కట్టుదును. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనము. యెహోవా ప్రభావము గలవాడై మన పక్షమున నుండును. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 21వ వచనము. సర్వశక్తుడైన దేవుడు మిమ్మును కరుణించునుగాక. ఆదికాండం 43వ అధ్యాయం 14వ వచనము. నేను నీకు సహాయము చేయుదును, ధైర్యము కలిగియుండుము. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనము 13వ వచనము. నా బాహుబలము అతన్ని బలపరుచును. 89వ కీర్తన 21వ వచనము. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 6వ వచనము. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనము. భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 31వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెషయా గ్రంథం
58వ అధ్యాయం 11వ వచనము. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. 37వ కీర్తన 17వ వచనము. ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనము. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. 32వ కీర్తన 8వ వచనము. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. హగ్గయి గ్రంథం 24వ అధ్యాయం 2వ అధ్యాయం 4వ వచనము. లోయల మధ్యను ఊటలను ఉబుక చేసేదను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 19వ వచనము. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనము. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 118వ కీర్తన 8వ వచనము. నిన్ను నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగ చేసి ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనము. ఆయనే నిన్ను ఆదుకొనును. 55వ కీర్తన 22వ వచనము. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. 16వ కీర్తన 1వ వచనము. యెహోవా కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. 145వ కీర్తన 14వ వచనము. వినయ మనస్కుడు ఘనత నందును. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనము. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. 17వ కీర్తన 9వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. 27వ కీర్తన 10వ వచనము. భయపడకుము, దేవుడు వాని స్వరము వినియున్నాడు. ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనము. భయపడకుము, నమ్మిక మాత్రముంచుము. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనము. యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనం.
ఆయన నీ పాదము తొట్టిల్లనియడు. 121వ కీర్తన 3వ వచనము. నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనము. లోకములోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగచేయుదును. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనము. నేను మీకు విశ్రాంతి కలుగచేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనము. మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పికొనడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనము. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 11వ వచనము. నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసెదను. నిర్గమాకాండం 23వ అధ్యాయం 27వ వచనము. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. 4వ కీర్తన 8వ వచనం. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనము. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనము. నేను నిన్ను మరచిపోజాలను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనము. అలిసియున్న వారి ఆశను తృప్తిపరచుదును. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనము. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. 146వ కీర్తన 8వ వచనము. దేవుడి వాగ్దానములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా దేవుడా, కృపా సత్యవంతుడా, మీకు స్తోత్రాలు. విన్న ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా వినికిడిలో దీవించి ఆశీర్వదించుమని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఘనమైన మీ కార్యాలు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోండి. సమాధానముతో ప్రతి బిడ్డను నింపండి. దీవెనకరమైన పిల్లలుగా, దీవెనకరమైన బిడ్డలుగా ప్రతి వారిని ఆశీర్వదించండి. వారి కలవరాలలోను వారి కన్నీళ్లలోను అయ్యా మీరు తోడుగా ఉండి వాగ్దానములను బట్టి వారు ధైర్యపరచబడినట్లుగా వారిని ఆశీర్వదించమని కోరుతూ
వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములోనే ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి మనందరికీ తోడయుండి వాగ్దానములను మన పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.